లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ భీకరంగా దూసుకు వస్తున్న సూపర్ సైక్లోన్ అంఫన్ పలు ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం శ్రీకాళహస్తిలో నానాటికి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కఠిన నిబంధనలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారులకు అనుమతులు జీజీహెచ్కు 3 లక్షల విలువైన థర్మో స్కానింగ్ మిషన్లు అందజేసిన సాయి భాస్కర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నరేంద్ర రెడ్డి కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ వైద్యులు చేసిన సేవలు ఈ సమాజం ఎప్పుడూ మరవదని వ్యాఖ్య కరెంటు బిల్లుల పెంపుకు నిరసనగా గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నిరాహార దీక్ష అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు విచారణకు డీఎల్పీఓ రావడంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇక డీటెయిల్స్కి వెళ్తే రెండో అతిపెద్ద సూపర్ సైక్లోన్ గా అంపన్ అవతరించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్ తుఫాను తీవ్రత కొనసాగుతుంది దీని ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది కాగా అంపన్ తుఫాను ఉత్తరాంధ్రలో కాస్త ప్రభావం చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం దేశంలో కంటోన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చింది అయితే శ్రీకాళహస్తిలో నానాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉండటంతో అధికారులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించే నిమిత్తం శ్రీకాళహస్తిలోని వ్యాపారస్తులకు కంటోన్మెంట్ జోన్లు తప్ప మిగతా చోట్ల ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ అనుమతిచ్చారు అయితే దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ 4గురికి మించి ప్రజలు ఉండకూడదని అలా ఎక్కువ జనాభా ఉన్న దుకాణదారుల లైసెన్సులు కౌన్సిల్ చేసి కేసు నమోదు చేస్తామని డీఎస్పీ నాగేంద్రుడు తెలియజేశారు. ఈరోజు కూడా ఒక కొత్తగా 5 కేసులు నమోదు కావడం జరిగింది. అందువలన ఈ కంటైన్మెంట్ జోన్ బయట అంటే ఇప్పుడు ఏదైతే కంటైన్మెంట్ కొనసాగుతుందో ఆ ఏరియాలోనే కొత్తగా కేసులు రావడం జరిగింది. అందువల్ల అదే ఏరియాను మినహాయించి ఇప్పుడు ఎక్కడైతే ఫ్రీ ఏరియా ఉందో ఆ ప్రాంతంలో ఈ యొక్క షాప్స్ ఓపెన్ చేసేందుకు మనం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to మధ్యాహ్నం 2 గంటల వరకు షాప్స్ ఓపెన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మిగతా తర్వాత ఇమ్మీడియట్గా క్లోజ్ చేసేసి వెళ్ళాల్సింది. తర్వాత ఏదైనా మార్పు ఉంటే తర్వాత తదుపరి తెలపగలము. ప్రస్తుతానికి ఇదే నియమాలు కొనసాగుతాయి. వచ్చేవారు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మీరందరూ కూడా మాస్క్ మీరు ధరించాలి, వచ్చేవారందరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలి. ప్రతి షాప్ దగ్గర గరిష్టంగా 5 మందికి మించి ఉండకూడదు. అలాగే ఒక వ్యక్తి మధ్యలో కనీసం 6 అడుగుల దూరం లేదా 2 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే మీ షాపుల పైన చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీని ఎప్పటి నుంచి ఉంటాయి సార్? లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు అల్టిమేట్గా. సో ఫైన్ ఇంపోజ్ చేస్తాము. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కేసెస్ కూడా బుక్ చేస్తాము.
మార్నింగ్ 7 to 2 o'clock విషయాలు అనుకున్నాము. ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి ఏమన్నట్టు తెలియజేస్తాం. ఇంకో చిన్న విషయం సార్, ఈ రద్దీ పరిస్థితిని బట్టి సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. లేదు, ఈ టీ షాప్స్ కూడా మూపించేస్తున్నాము. అవి కొన్ని రోజుల వరకు మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఏదైనా వస్తే చెప్తాం. ఆటోలు తిరగచ్చా సార్? ఆటోలు తిరగకూడదు. తిరుగుతుంది. ఓకే, పాల కేంద్రం సేమ్ ఇంకా పాల కేంద్రాలు మిగతా షాప్స్ అన్ని మామూలు వెళ్తే ఇంకా 7 to వరకు కూడా మన డిస్కషన్ వరకు కూడా 7 to 1 అందరికి సఫిషియెంట్ టైమింగ్స్. ఆ టైమింగ్స్లో వాళ్ళు క్లోజ్ చేసుకొని చేసేస్తే మాకు కూడా కంట్రోల్ అవుతుంది. ఆల్ షాప్స్ మొత్తం ఏ షాప్లో అయినా సరే 7 to 9. మిగతా ఉన్నాయి కదా గోల్డ్ షాప్స్ అవి లేదు. లేదు సెప్ట్ షాప్స్ పెట్టుకుని బట్టల షాప్స్ గోల్డ్ షాప్స్ అంటే మాల్స్ కాకుండా మామూలు చిన్న షాప్స్, చిన్న షాప్స్ సింగిల్ షాప్స్ పెట్టుకుంటుంటారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో డాక్టర్ కుమర దేశింగరాజు కుమర రాజలక్ష్మి ప్రైవేట్ మెడికల్ వారి ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోషయ్య పాల్గొన్నారు. గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి గాలివాన బీభత్సానికి అంతర్రాష్ట్ర జిల్లా చెక్పోస్టుల దగ్గర పోలీస్ టెంట్లు కుర్చీలు బల్లలు అన్ని చెల్లాచెదురయ్యాయి. టెంట్లు పడిపోకుండా సాయశక్తుల ప్రయత్నించారు పోలీస్ సిబ్బంది. పొందుగల చెక్పోస్టు వద్దకు చేరుకున్న వలస కూలీలు కొందరు గాలి వర్షానికి చిన్న పిల్లలు టెంట్ల కింద నిలబడగా వారిని దృష్టిలో పెట్టుకుని గాలివానకు టెంట్లు పడిపోకుండా చాలాసేపు టెంట్లను పట్టుకొని వారు తడవకుండా కాపాడారు పోలీసులు. ఆంధ్రాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని పాస్లను వర్షం పడుతున్నప్పటికీ వాహన తనిఖీలు క్షుణ్ణంగా నిర్వహించారు పోలీసులు. గుంటూరు జీజీహెచ్కు 3 లక్షల థర్మో స్కానింగ్ మిషన్లు అందజేశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను ప్రభుత్వ వైద్యులు చేసిన సేవలు ఈ సమాజం ఎప్పుడు మరవదని సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు సాయి భాస్కర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నరేంద్ర రెడ్డి కొనియాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో 3 లక్షల విలువ గల థర్మో స్కానర్ మిషన్లు, హ్యాండ్ శానిటైజర్ స్టాండ్లను డాక్టర్ నరేంద్ర రెడ్డి, డాక్టర్ దీప్తి రెడ్డిలు సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కరోనా ప్రబలుతున్న సమయంలో వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ముందుకు రాలేకపోయాయి. అలాంటి నేపథ్యంలో సర్వజన ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది వెనుకడుగు వేయకుండా సేవలు అందించారు. నిరంతరం వైద్య సేవలను అందిస్తూ రాష్ట్ర, జిల్లా ప్రజలను కాపాడింది ఈ ఆసుపత్రి మాత్రమేనని ఆయన చెప్పారు. సామాజిక బాధ్యతగా భావించి ఆసుపత్రికి చిన్ననాటి సహాయం అందించాను. లాక్డౌన్ ఆంక్షల సడలింపు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆసుపత్రి వైద్య సిబ్బందిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేశాను. ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని
అందించేందుకు గాను ముందుకు రావాలి. కరోనా సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. బూసిరెడ్డి దంపతులు ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేశారు. ఈ ఆసుపత్రిలో 3 జోన్లుగా విభజించి రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ యశోధర, ఆర్ఎంఓ డాక్టర్ ఆదినారాయణ పాల్గొన్నారు. ప్రిపేర్నెస్ లో భాగంగా మనకి 650 బెడ్స్ ఈ కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా అలాట్ చేయబడ్డాయి. ఈ హాస్పిటల్ ప్రిన్సెస్లో నాన్ కోవిడ్ సేవలు, కోవిడ్ వ్యాధి సోకకుండా ఉండే విధంగా బ్యారికేడింగ్ అనేది జరిగింది. హాస్పిటల్ ఎంట్రన్సెస్ కూడా 2 కోవిడ్ పేషెంట్స్కి, నాన్ కోవిడ్ పేషెంట్కి వేరే వేరే విధంగా అరేంజ్ చేయటం, సిబ్బంది కూడా దానికి తగ్గట్టుగా డివైడ్ చేసుకోవటం, ఈ విధంగా కోవిడ్ వ్యాధిగ్రస్తులకి సంబంధించి అన్ని ప్రత్యేకమైన సదుపాయాలు, ప్రత్యేకమైన వాతావరణం ఉండేటట్లుగా వారికి వైద్యం చేసేటప్పుడు వైద్య సిబ్బందికి జబ్బుకి లోను కాకుండా, వారికి వ్యాధి సంక్రమించకుండా ఉండటం కోసం పీపీఈలు, మాస్కులు, శానిటైజర్స్ మరియు వారికి సంబంధించి ప్రతిరోజు వారికి టెంపరేచర్ రికార్డ్ చేయడం కోసం ఈ థర్మల్ గన్స్ ఇవి చాలా అవసరం అవుతాయి. ఎంతో మంచి హృదయంతో మన బూసిరెడ్డి నరేంద్ర గారు ఈ ఎక్విప్మెంట్స్, ఐఆర్ థర్మామీటర్స్ ఇవి మనకి జీజేహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా ఉపయోగపడతాయి. పేషెంట్ని థర్మామీటర్లతో టెస్ట్ చేయటం అంటే తప్పనిసరి అది డెఫినెట్గా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. దీని ద్వారా అయితే అటువంటి ప్రమాదం ఉండదు. సో ఇటువంటివి వారు అందించినందుకు జీజేహెచ్ తరఫున ప్లస్ వారి హెచ్డిఎస్ మెంబర్ కూడా కాబట్టి వారు ఇంకా ఎక్కువ బాధ్యతతోటి మనకి ఈ జీజేహెచ్కి డొనేట్ చేసినందుకు వారికి నాకు వారి దంపతులకి. గుంటూరు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు పెంచినందుకు 1 గంట సేపు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. సవరించిన కరెంటు స్లాబ్లను మరియు ప్రభుత్వ భూముల విక్రయ జీవోను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ స్లాబ్లు మార్చారని, ప్రజలంతా లాక్డౌన్లో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు రావిల కిషోర్ బాబు, శరక్కాయల అరుణ, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపుడి రంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీపతి, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ 2019 ఎన్నికల వరకు కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తనకొక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో స్వర్గం చూపిస్తానని చెప్పి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా సంవత్సర కాలంలోనే తన అసమర్థతతో ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి మాట. అనేక రకాలుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఆయిల్ రేట్లు పెంచడం, లిక్కర్ రేట్లు పెంచడం, ఇసుక రేట్లు పెంచడం, వీటన్నిటితో పాటు మనం ఫిబ్రవరి మార్చి నుండి కూడా ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కోవిడ్-19 దీంట్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఇప్పటికి 4th ఫేజ్ లాక్డౌన్లో ఉన్నటువంటి సమయంలో మధ్యతరగతి వారందరూ కూడా అందరూ కూడా మరి మనం ఇళ్లల్లో ఉండాలి అని చెప్పేసి లాక్డౌన్ అనౌన్స్ చేసి గుంటూరు మున్సిపల్ కమిషనర్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. జాతి సంపదగా ఉన్నటువంటి పీవీకే మార్కెట్ స్థలమును ఇతర ప్రజా సంపదలను అమ్మవద్దని, అమ్మితే ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ మార్కెట్ని ప్రభుత్వం దీన్ని అమ్మేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
3 పాయింట్లు కమిషనర్ గారి నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. ఒకటి, మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులో ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి స్థలంగా ఉన్నటువంటి దాన్ని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి స్థలాలని ఆక్షన్ అయిపోతున్నామని చూడటం జరిగింది. మేము 3 పాయింట్లు కూడా, మీరు 1 పాయింట్ కూడా దీనికి వర్తించదండి. ఒకటి, సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు చేయబోతున్నారు. రిజర్వ్ చేసిన ఇది మార్కెట్కి రిజర్వ్ చేసిన సైట్గా ఉన్నటువంటి రికార్డులో దీన్ని ఏ విధంగా ఆక్షన్ వేస్తారు, ఇది వ్యతిరేకం. 2, పూర్తిగా ప్రజలు ఉపయోగపడేటట్టు దాదాపుగా 50,000 మంది డైలీ బ్రతికేటటువంటి మార్కెట్, కూరగాయల మార్కెట్. అట్లానే దీనితో పాటు లక్షల మంది డైలీ రాకపోకలు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్. 3, వీళ్ళు ఏం చెప్పారంటే మేము కాంగ్రెస్ హయాంలో దీన్ని 7 ఫ్లోర్ల బిల్డింగ్ కింద పర్మిషన్ కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి. ఒకటి మున్సిపల్ ఆఫీసు, మున్సిపల్ రీజనల్ ఆఫీసు, ఒక 3 ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకునే విధంగా. 2, ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూరగాయల మార్కెట్ ఎవరైతే మేము ఇచ్చాం కాంగ్రెస్ వాళ్ళకి విశ్వాసాలను తీసుకొని గతంలో కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ వాళ్ళకి కూడా పూర్తి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతే మీకు మళ్ళీ ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళని వేకెంట్ చేయడం జరిగింది. తాడేపల్లి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు రవిపట్టణ్ శెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ కాజా మోహినుద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విదేకరే తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై డిఎల్పీఓ విచారణకు రావడంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే మండలం సిరికొండ గ్రామంలో జరిగింది ఈ సంఘటన. సిరికొండ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ నూకల శ్రీనివాసరెడ్డి 2013 నుంచి 2019 వరకు సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధుల దుర్వినియోగం చేయడం జరిగిందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వట్టికూటి ఐలయ్య జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పంచాయతీరాజ్ అధికారులు కాలయాపన చేయడంతో జిల్లా కలెక్టర్కు ఫిబ్రవరి 3, 2020న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. లేఖపై స్పందించిన జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ అధికారులను విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు అందుకున్న జిల్లా పంచాయతీరాజ్ అధికారి సూర్యాపేట ఇన్ఛార్జ్ డిఎల్పీఓ పెరక శ్రీరాములను విచారణ అధికారిగా నియమించారు. దీనితో జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి పెరక శ్రీరాములు విచారణ నిమిత్తం గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నల్గొండ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు వట్టికుటి ఐలయ్య మరికొంతమంది ఆరోపణలపై జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల ప్రకారం సిరికొండ గ్రామంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకుని కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారులు ఎంక్వైరీ చేసి సమగ్రమైనటువంటి రిపోర్టు మాకు సమర్పించాల్సిందిగా డివిజనల్ పంచాయతీ అధికారిని అయినటువంటి కోదాడ మరియు సూర్యాపేట ఇన్ఛార్జ్ నన్ను ఆదేశించడం అనేది జరిగింది. దాని ప్రకారం వాటి ఆదేశాల మేరకు మనం ఈరోజు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఈ యొక్క నూకల శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ మరియు ఐలయ్య గారి స్టేట్మెంట్ తీసుకోవడం కోసం అనేసి మనం ప్రయత్నించగా శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే మన యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఐలయ్య గారు మరి నా దగ్గరికి రాలేదు. సరే, ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గారు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. ఎంపీటీసీ గారు కూడా, లోకల్ ఎంపీటీసీ గారు కూడా రావడం అనేది జరిగింది. సరే, ఇద్దరికి సంబంధించినటువంటి సమస్య అయినప్పుడు కూడా వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం దేవాదుల కాల్వ సందర్శనలో భాగంగా గవిచర్ల గ్రామ శివార్లో దుక్కి దున్నుతున్న రైతులను చూసి మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం అరకపట్టి దుక్కి దున్నారు. 14 ఏళ్ల కలను సాకారం చేస్తూ సాగునీటిని అందించినందుకు మంత్రి, ఎమ్మెల్యేలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
సంగెం మండలాల రైతుల దశాబ్దాల కళ నెరవేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. 14 ఏళ్ల కళ నేటితో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. రైతుల కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతుంది అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్న అట్లే చిన్నబోని తీసుకోపోయా పోతా ముందర పోతాను పోనీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన మంత్రి హరీష్ రావు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీవు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచిన సందర్భాలు ఉన్నాయని, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులుండవని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కీ తదితరులు పాల్గొన్నారు. జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి హరీష్ రావు గారు ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజలలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు మంత్రి హరీష్ రావు గారు. జగ్గారెడ్డి మాదిరిగా నెలకొక్కసారి సంగారెడ్డికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, మా మంత్రి హరీష్ రావు గారికి లేదు. ముఖ్యంగా జగ్గారెడ్డి గారు గమనించాలి, మొన్నటి సదాశివపేట సంగారెడ్డి ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నారు. అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయినావు? నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలి. అక్కడ జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సింగపూర్ ఇందిరా మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని అన్నారు. కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచాన్ని వదిలిస్తున్న వేళ మరి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలకు కలిగినటువంటి కరోనా వ్యాధి విషయంలో పిసిసి అధ్యక్షులు కానీ ఏఐసిసి అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో ఉంటూ మరి నిత్యం ప్రజల కోసము ఆర్నిషలు పనిచేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కానీ, పారిశుద్ధ కార్యక్రమాల కార్మికులు కానీ, వర్కర్స్ కానీ వీళ్ళందరి కోసం మరి ఎంబడుండి వాళ్ళకు సహాయాలు చేయాలని మాకు ఏఐసిసి నుంచి పిసిసి నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా లింగాలగర్పం మండలంలో మీరు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి ఒక పార్టీ కాదు కానీ ప్రజలకు కావాల్సిన మరి ఈ అవసరతను ఈ 2 నెలలు కూడా మరి దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మరి మీడియా ద్వారా వాళ్ళందరూ తెలుసుకొని ఈరోజు ఇంత జాగ్రత్తగా ఉన్నారు అంటే కేవలం మీడియానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీడియాలో చూసి మరి వాళ్ళు పరిశుభ్రంగా ఎట్లుండాలా, మరి ఏ టైంలో ఏం చేయాలనేది లాక్డౌన్ యొక్క విశేషాలు కూడా, లాక్డౌన్ యొక్క సమాచారం కూడా అన్నీ మరి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామాన్ని మరి ఊరందరూ కూడా లాక్డౌన్లో ఉన్న సమయంలో మరి పారిశుద్ధ కార్మికులు మరి గ్రామాన్ని శుభ్రపరుచుకుంటూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిరంతరము మరి కరెంట్ ఇచ్చుకుంటూ, పోలీసు వాళ్ళు కూడా ఇంకా అనేక మంది ఎవరైతే ఈ కార్యక్రమాలలో నిరంతరం పనిచేశారో వాళ్ళందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తూ మరి ఈ చిన్న సహాయం చేయాలని ముందుకొచ్చాం. దీన్ని బట్టి మరి మీరు కూడా ఇంకా ముందు ప్రజలకు కావాల్సిన అవసరతల గురించి తెలియజేస్తారని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జగిత్యాల జిల్లా మేటుపల్లి మండలం వెంపేట గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ధనరేకుల రాజేందర్ అనే యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. రహదారిపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా
జిల్లా సత్తుపల్లిలో జాన్ మాస ప్రార్థనలు పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకులు భూపాలరెడ్డి సహకారంతో శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పెనుబల్లి మండలం ముస్లిం సోదరి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గిఫ్ట్ పంచేది. ఈ సంవత్సరం కరోనా వల్ల ఇబ్బంది కావడంతో ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు యూసుఫ్ గూడలోని ప్రజ్వాల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2000 ట్రాన్స్జెండర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. హనుమంతరావు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమను గుర్తించి తమకు అండగా నిలబడ్డ పోలీసులకు దాతలకు ట్రాన్స్జెండర్ ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు మీరందరూ కూడా 31st వరకు రోడ్ల మీద తిరగకుండా మీరు మీ ఇంట్లోనే ఉండి మీరు మీ ఇంట్లోనే కడుపు నిండా భోజనం చేయడానికి ఈరోజు సునీతకృష్ణ అమ్మగారు మీకు సపోర్ట్ చేశారు. సో దయచేసి మీరందరూ పాటించాలని నిర్ణయించుకోవచ్చు. ప్రజ్వల ఆర్గనైజేషన్ తరఫున రిలీఫ్ వర్క్ జూబ్లీ హిల్స్లో చేయడం జరిగిందండి. మా యొక్క ప్రజ్వల ఆర్గనైజేషన్ తరఫున ఈ లాక్డౌన్ ప్రకటించిన కాడి నుండి ఇప్పటి వరకు 7000 ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఒక నెలకు సరిపడినటువంటి రేషన్, దాంట్లో బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి, ఇలాగా 2000 వర్తున్నటువంటి ఒక సెట్ని చేసి 7000 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము 2000 మందికి ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపాధి లేదు, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక 50 మంది 60 మందిని ఒక గ్రూప్గా గ్యాదర్ చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ సిటీ పోలీసు వారి సహకారంతో కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి కూడా జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గారు కూడా విచ్చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రేషన్ కిట్ని కూడా ఇవ్వటం జరిగింది. సో దీని గురించి మా ఫౌండర్ అయినటువంటి పద్మశ్రీ అవార్డీ డాక్టర్ సునీతాకృష్ణ మేడం గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి 60 మందికి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి కూడా ఈరోజు రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలోని ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన హుండీ లెక్కింపులు ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరంలో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో రాలేకపోయారని, దీనివలన 20 హుండీలు లెక్కించగా ఈ సంవత్సర ఆదాయం 13,90,410 రూపాయలు వచ్చాయన్నారు. దేవస్థానం గ్రామ మండలం అయిన నందు లాక్డౌన్ సందర్భంగా ఇప్పని హుండీలను ఈరోజు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా సహాయ కమిషనర్ గారి ఆదేశానుసారంగా వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈ హుండీలు ఇప్పి లెక్కించడం జరుగుతుంది. ఈ హుండీలలో పాల్గొనడానికి శ్రీ స్వచ్ఛంద సంస్థలు అంటే లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు మనకు మైబాద్ నుండి రావడం జరిగింది. వారి సమక్షంలోనే ఇవన్నీ కూడా ఇక్కడ జరిగింది. ఈ యొక్క జాతర సమయంలో వచ్చినటువంటి భక్తుల ద్వారా వచ్చిన ఈ కానుకలు ఈ లాక్డౌన్ సందర్భంగా 3 మాసాల నుండి ఇవ్వలేకపోయినాము కాబట్టి రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత కూడా మొత్తం ఎంత వచ్చిందనేది కూడా తెలియజేస్తామని కూడా చెప్తున్నాను. అవకాశాలు ఏమన్నా అంటే ఆల్రెడీ మాకు ఇన్కమ్ పెరుగుకుంటూనే వచ్చింది, ఇప్పుడు కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే మాకు ఇదే తెలుస్తుంది, గతంలో ఉండి లెక్క పెట్టినప్పుడు మాకు పోయిన సంవత్సరంలో 10 రోజులకు 30 లక్షలు వస్తాయి, ఈ సంవత్సరం 10 రోజులకు 40 లక్షలు రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీకరంగా దూసుకు వస్తున్న సూపర్ సైక్లోన్ అంఫన్, పలు ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం. శ్రీకాళహస్తిలో నానాటికి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కఠిన నిబంధనలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారులకు అనుమతులు. జీజీహెచ్కు 3 లక్షల విలువైన థర్మో స్కానింగ్ మిషన్లు అందజేసిన సాయి భాస్కర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నరేంద్ర రెడ్డి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ వైద్యులు చేసిన సేవలు ఈ సమాజం ఎప్పుడూ మరవదని వ్యాఖ్య. కరెంటు బిల్లుల పెంపుకు నిరసనగా గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నిరాహార దీక్ష. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం.
సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు విచారణకు డిఎల్పీఓ రావడంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.